డ్రగ్స్ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న భారతీయ వ్యాపారులు వారి కుటుంబ సభ్యులకు వీసాలు నిరాకరించనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఫెంటానిల్ తయారీకి వినియోగించే ముడి సరుకులను అక్రమంగా తరలిస్తున్న వారిపైన ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా మాదక ద్రవ్యాలపైన పోరాటంలో భారత్ సహకారం అందిస్తోందని, ఇరు దేశాలు కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తాయని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. అంతర్జాతీయ ముప్పుగా మారిన డ్రగ్స్ పైన ఇరు దేశాలు కలిసి పోరాటం సాగించాలని కోరింది. డ్రగ్స్ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు వారి కుటుంబ సభ్యులకు ఇకపైన వీసాలు ఇవ్వబోమని అమెరికా పేర్కొంది. ఫెంటానిల్ అనే సింథటిక్ ఓపియాయిడ్ తయారీకి వినియోగించే ప్రికర్సర్స్ అక్రమ రవాణాలో భాగస్వాములైన భారత వ్యాపారవేత్తలు వారి కుటుంబ సభ్యుల వీసాలను రద్దు చేసినట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. అయితే ఇందులో ఆ వ్యాపారవేత్తల పేర్లను మాత్రం రాయబార కార్యాలయం వెల్లడించలేదు. వీసా నిరాకరణతో వ్యాపారవేత్తల కుటుంబ సభ్యులు అమెరికా ప్రయాణానికి అనర్హులవుతారని పేర్కొంది. అలాగే ఫెంటనిల్ ప్రికర్సర్స్ అక్రమ రవాణాకు పాల్పడిన కంపెనీ యాజమాన్యాలపైన వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు వారిని ప్రత్యేకంగా గుర్తించబోతున్నామని తెలిపింది. డ్రగ్స్ అక్రమ రవాణా వ్యతిరేక పోరాటానికి అమెరికా, భారత్లు కట్టుబడి ఉన్నాయి. అమెరికాలో డ్రగ్స్ తయారీ, రవాణాకు పాల్పడే వ్యక్తులు, సంస్థలు, వారి కుటుంబాలకు కూడా వీసా రిజెక్షన్ కంపల్సరీ చేయడంతో పాటు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. అంతేకాదు, డ్రగ్స్ పైన పోరాటంలో సవాళ్లను ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం కూడా ఎంతో సహకారం అందిస్తోందని తెలిపింది. ఇరు ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ద్వారా ఈ అంతర్జాతీయ ముప్పును పరిష్కరించగలుగుతామని, అమెరికా, భారత్ ప్రజలను డ్రగ్స్ బారిన పడనీయకుండా సురక్షితంగా ఉంచగలుగుతామని నొక్కి చెప్పింది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అమెరికా కృతజ్ఞతలు తెలిపింది. రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ఈ సమస్యను పరిష్కరించగలం. మన రెండు దేశాల ప్రజలను అక్రమ డ్రగ్స్ నుంచి కాపాడగలమని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. దీని ద్వారా రెండు దేశాల మధ్య ఈ అంశంలో ఉన్న సహకారం మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక భారీగా ఉత్పత్తి చేసే ఫెంటనిల్ అనేది ఒక సింథటిక్ డ్రగ్. ఇది హెరోయిన్ కంటే 50 రెట్లు ఎక్కువ ప్రమాదకరం. 2 మిల్లీగ్రాముల మోతాదు కూడా చాలా ప్రాణాంతకమైంది. ఇక 1960వ దశకంలో పెయిన్ కిల్లర్ మెడిసిన్ గా వైద్య వినియోగానికి ఫెంటనిల్ అనుమతి పొందింది. కానీ అమెరికాలో ప్రస్తుతం ఓపియాయిడ్ సంబంధిత మరణాలకు ఇదే ప్రధాన కారణంగా మారింది. అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రాల ప్రకారం 2024లో ఈ డ్రగ్ కారణంగానే 48,000 మందికి పైగా చనిపోయారు. అమెరికాలో 18 నుంచి 45 ఏళ్లలోపు వ్యక్తుల మరణాలకు ప్రధాన కారణం ఈ డ్రగ్గేనని ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారులు ప్రకటించారు. ఇక ఫెంటానిల్ సంబంధిత ఉత్ప్రేరకాలు చైనా నుంచి అమెరికాకు అక్రమంగా రవాణా అవుతున్నాయని ఆరోపిస్తోంది. ఈ వంకతోనే చైనా పైన అమెరికా అధ్యక్షుడు ఫిబ్రవరి 1న 10% సుంకాలను విధించారు. అలాగే మెక్సికో, కెనడా వస్తువులపైన 25% టారిఫ్లు విధించి ఫెంటానిల్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ఆగస్టులో మరోసారి చైనా పైన సుంకాలను ట్రంప్ భారీగా పెంచడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమైంది. ఇక ట్రంప్ ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది.
అలాగే ఒక అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఫెంటనిల్ తయారీ రసాయనాలకు చైనా ప్రధాన వనరుగా ఉంది. ఆ తర్వాత స్థానంలో భారతే ఉందని పేర్కొంది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారత్, అమెరికా కలిసి మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.